సువార్తికుడు మరియు పాస్టర్ యేసన్నగారి జీవిత చరిత్ర. పాస్టర్ యేసన్నగారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన క్రైస్తవ సువార్తికుడు. ఆయన దేవుని వాక్యాన్ని సులభంగా, శక్తివంతంగా ప్రకటిస్తూ అనేక మంది జీవితాలను ఆధ్యాత్మికంగా మార్పుచేసిన దేవుని సేవకుడిగా గుర్తింపు పొందారు. ప్రారంభ జీవితం. యేసన్నగారు ఒక సాధారణ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. చిన్ననాటినుంచే దేవునిపై భక్తి మరియు ప్రార్థనా జీవితంపై ఆసక్తి కలిగి ఉండేవారు. జీవితంలో ఎన్నో కష్టాలు, పరీక్షలు ఎదురైనా దేవునిపై విశ్వాసాన్ని విడువలేదు. ఆ అనుభవాల ద్వారానే ఆయన దేవుని పిలుపును స్పష్టంగా గ్రహించారు. యవ్వనంలోనే యేసుక్రీస్తును వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించి పూర్తిగా దేవుని సేవకు అంకితమయ్యారు. ప్రార్థన, ఉపవాసం మరియు బైబిల్ అధ్యయనం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదిగి సువార్త ప్రకటించే సేవను ప్రారంభించారు. సువార్త సేవ. పాస్టర్ యేసన్నగారు గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ సువార్త సమావేశాలు నిర్వహించారు. ఆయన ప్రసంగాల ముఖ్య లక్షణాలు: సులభమైన భాషలో దేవుని వాక్య బోధన, పశ్చాత్తాపం మరియు పరిశుద్ధ జీవితం మీద దృష్టి, ప్రార్థనా శక్తి గురించి బలమైన సందేశాలు, విశ్వాసం ద్వారా దేవుని కృపను అనుభవించమని ప్రోత్సాహం. అనేకమంది ఆయన సందేశాల ద్వారా క్రీస్తునందు విశ్వాసం పొందారని విశ్వాసులు సాక్ష్యంగా చెబుతారు. సేవా లక్ష్యం. ఆయన సేవ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రజలను దేవుని దగ్గరకు నడిపించడం, పాప జీవితం నుంచి మార్పు కలిగించడం, ప్రార్థనా జీవితం పెంపొందించడం, సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరచడం. ప్రభావం మరియు వారసత్వం. యేసన్నగారి బోధనలు ఇప్పటికీ అనేకమంది విశ్వాసులకు ప్రేరణగా ఉన్నాయి. ఆయన సందేశాలు, ప్రార్థనలు మరియు సేవ ద్వారా దేవుని ప్రేమను ప్రజలకు తెలియజేసిన గొప్ప సువార్తికుడిగా గుర్తుంచుకుంటారు.